నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వేట్లపాలెంలో మృత్యు ఘోష వినిపిస్తూ ఉంది. గుర్తుపట్టలేనంతగా ఆ మృతదేహాలన్నీ కూడా ఛిద్రమైపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. ఎక్కడికక్కడే మృతదేహాలు పడి ఉన్నాయి. మాంసపు ముద్దలుగా ఆ మనుషులు మారిపోయిన వైనం కనిపిస్తోంది. ఆ బాధిత కుటుంబాలందరూ కూడా అక్కడ కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. ఈ ప్రమాదంపై చంద్రబాబు ఇప్పటికీ ఆరా తీసినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అయితే అందుతోంది. ఆకాశంలో రంగులు చిమ్మాల్సిన బాణసంచ ఆ పేదల జీవితాల చీకట్లు నింపింది. శ్రమజీవుల శ్వేతంతో తడిసిన ఆ నేల నేడు వారి రక్తంతో తడిసి ముద్దయింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన భారీ పేలుడు కనీ విని ఎరుగని విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కలిసి నవ్వుతూ పనిచేసుకున్న 18 మంది ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉరుము లాంటి శబ్దంతో దత్తరిల్లింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు ధాటికి మనుషులు మాంసపు ముద్దలుగా మారిపోయారు. 5 కిలోమీటర్ల మేర వినిపించిన ఆ పేలుడు ధాటికి పక్కనే ఉన్న స్కూల్ గోడలు కూడా బీటలు వారాయంటే ఆ తీవ్రత ఎంతటిదో మనకి ఊహకు కూడా అందని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఎస్, ఇవన్నీ కూడా గోడౌన్స్ లాగా ఎక్కడ అవుట్స్కట్స్ లో ఉంటూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఈ సూర్య ఫైర్ వర్క్స్ అనే ఒక గోడౌన్ కూడా అక్కడ పొలాల మధ్యలో ఆ చివరికి ఎక్కడో ఉంది. ఇక్కడ జరిగిన ఒక పేలుడు ఒక 5 కిలోమీటర్ల శబ్దం వినిపించి ఆ పక్కన ఉన్న ఒక స్కూల్ గోడలకి బీటలు వారిందంటే ఆ శబ్దము ఆ తీవ్రత అక్కడ ఏ విధంగా ఉందో కూడా మనకి ఊహకందని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఆ టైంలో అక్కడ వర్క్ చేసే సిబ్బంది మొత్తం కూడా 40 నుంచి 50 మంది 30 నుంచి 50 మంది ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. అక్కడ మనం మొత్తం కూడా సుమన్ టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా కూడా ఆ విజువల్స్ చూడొచ్చు. అక్కడ మొత్తం కూడా దట్టమైన పొగ అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మొత్తం కూడా ఆ 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతదేహాలన్నీ కూడా అక్కడ మాంసపు ముద్దల్లాగా పడి ఉన్నాయి. అక్కడ ఎవ్వరూ కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వారి కుటుంబాల మనుషులు కూడా ఎక్కడున్నారు అని కూడా ఆరా తీసే పనిలో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ నిమగ్నమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎవరు కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా దట్టమైన పొగ అలుముకున్న పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఎంత చీకటి కమ్మేసిందో కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 18 మంది మృత్యువాత పడినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కన్నబిడ్డల ఆకలి తీర్చడానికి రెక్కల కష్టాన్ని నమ్ముకొని వెళ్ళిన మహిళలే ఈ ప్రమాదంలో అధికంగా మరణించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. చేతులు ఒక చోట, కాళ్ళు మరో చోట. తమ వారిని గుర్తుపట్టలేక బంధువులు పడుతున్న ఆవేదన చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుందేమో. ఆ ప్రాంతమంతా మృతదేహాల రోదలతో నిండిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఇప్పుడు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనాథులైపోయారు. ఆ ఊరంతా కన్నీరు మున్నీరయ్యి విలపిస్తూ ఉంది. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయనగరం పర్యటనలో ఉన్న సీఎం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కూడా అధికారులని ఆదేశించారు. ఇప్పటికే హోంమంత్రి అనితను స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లాలని కూడా ఆయన అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీ క్షేత్ర స్థాయిలో ఉండి సహాయక చర్యలను అయితే ప్రస్తుతం పర్యవేక్షిస్తూ ఉన్నారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి కూడా ఇప్పటికే తరలించినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రతి ఏటా బాణసంచా కేంద్రాలు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా కూడా పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా భద్రతా ప్రమాణాలు మాత్రం గాలి కొదిలేశారు అనేది మరొక్కసారి ఇక్కడ రుజువు అవుతుందని కూడా మనకి అర్థమవుతుంది. మొత్తం రౌండ్ లో చూడాలి, రౌండ్ అంతా చూడాలి. Yeah.